హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ స్పైసీగా ఉండే టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కర్రీ అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ కర్రీ కనుక వండుకుంటే చాలా బాగుంటుంది. స్పైసీగా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పెట్టండి. అదిగో నేను అన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఘాటు లేని పచ్చిమిర్చి అంటే మంట లేని పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. నేను ఇవి మంట లేవని ఇవి వాడుతున్నాను. మీరు తెల్లగా ఉన్న పచ్చిమిర్చి కూడా ఘాటు లేని ఉంటే చూడండి, అలాంటివి తీసుకోండి. అదిగో అంత ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అదిగో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇందులో పుట్నాల పప్పు పొడి వేస్తామన్నమాట. ఆ పుట్నాల పప్పులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి నేను మిక్సీ పట్టి అట్టే పెట్టుకుంటాను. ఆ పొడి వేస్తాను. అదిగో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేయాలి. వేసాక అవి మనం తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక అప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలన్నమాట. నేను ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా అలాగే ఉంచాను, ఎందుకంటే చీల్చి అందులో పొడి పెట్టి పచ్చిమిర్చి కాయలుగా కూడా వేసుకోవచ్చు. మా అమ్మగారు అయితే కాయలుగానే వండేవారు. అందుకని నేను ఒక 4 కాయలు పక్కన పెట్టానన్నమాట. అలా పొడి పెట్టి కాయలుగా కూడా వేద్దామని. మీరు ఎలా వీలు కుదిరితే అలా వేసుకోండి. అన్ని ముక్కలు కోసుకుని కూడా వండుకోవచ్చు అనమాట. అదిగో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేగాక ఇప్పుడు కరివేపాకు వేసేసుకుని ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేనండి కోడిగుడ్డుతో నిలవ పచ్చడి పెట్టాను, చాలా బాగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు అది కూడా ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి. కోడిగుడ్డు నిలవ పచ్చడి. అదిగో 4 ఎల్లుల్లిపాయలు వేశాను, ఎందుకంటే ఎలాగో పౌడర్లో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తాం కదా, అందుకని ఇందులో 4 వేసాను అనమాట. కొంచెం వేగాక అప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అదిగో చెప్పాను కదా 4 పచ్చిమిర్చి పక్కన పెట్టానని. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి చీల్చి నేను ఈ పుట్నాల పప్పు పొడి ఉంది కదా, ఆ పొడి పెట్టాను అనమాట. మనం బజ్జీకి ఎలా పెట్టుకుంటామో అలా. ఇప్పుడు ఈ ముక్కలోనూ ఆ పచ్చిమిర్చి వేసి వేయించుతాను. ఇప్పుడు కరోనా టైంలోనండి వెజిటబుల్స్ లేకపోయినా అయ్యో వెజిటబుల్స్ లేవని అవసరంలా గబుక్కుని 2 ఉల్లిపాయలు ఉన్నాయి అనుకోండి, ఇలా తరిగి మనం 4 పచ్చిమిర్చి ఉంటే ఇలా కర్రీ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం టైప్ కాకుండా ఇలా మార్చి వండుకున్న వాళ్ళం అవుతాము. ఆ పుట్నాల పప్పు పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. అదిగో వేసేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేయాలన్నమాట. ఇంకా కారం వేయ అవసరం లేదు. బాగా వేగాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి. సెగ ఎక్కువ పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్రై చేసుకుని బాగా, అప్పుడు మనం కారం ఇంకా వేసే పని లేదు కదా, పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. అదిగో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు వేసేసరికి నీరు వస్తుంది, ఆ నీరుకి మగ్గిపోతుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పెట్టండి. మీకు నచ్చుతుంది 100%, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను వండాను కదా, అందుకే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అది ఉప్పు, పసుపు వేశాను. బాగా ఫ్రై చేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. తర్వాత పుట్నాల పప్పు పొడి వేసి ఈలోపు మీరు ఎల్లుల్లిపాయలోనూ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి పుట్నాల పప్పు పొడి. ఆ పొడి కూడా ఒక బౌల్ పడుతుంది అనమాట. అదిగో ఆ బౌల్ నేను చెప్పాను కదా, ఆ బౌల్ అంతా పడుతుంది. అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ. లాస్ట్లోనూ ధనియాల పొడి, నిమ్మరసం వేసుకోవాలి. ఒక 2 చెక్కల రసం పిండుకుని వేసుకుంటే ఆ పులుపు కూడా పట్టి చక్క స్పైసీ, పులుపు, ఉప్పు చాలా బాగుంటుంది. లాస్ట్లో స్టవ్ కట్టేసేటప్పుడు ఒక్క చెంచా నెయ్యి వేసుకోండి. అదే టేస్ట్ ఇందులో. అది అడుగంటకుండా అలా తిప్పుకోవాలి. ఒకవేళ నెయ్యి వేయటం ఇష్టం లేకపోతే కర్రీలో పోని మీరు తినేటప్పుడు వేడన్నంలో చక్క నెయ్యి వేసుకుని తినండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. రసం కానీ, పచ్చిపులుసు కానీ, పప్పుచారు కానీ పెట్టుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పెట్టండి. పెట్టి నా ఛానల్ చూసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో కలరు, గ్రీన్ కలరు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆ పౌడర్ కూడా వేసేసాను. ఒక్క 5 మినిట్స్ సిమ్లోనే, సెగ మాత్రం మీరు ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే అడుగంటిపోతుంది. పౌడర్ వేసాం కదా పొడి, అందుకని చెప్పి ఆ పుట్నాల పప్పు పొడి వేసాక ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీరు ఆ ఎగ్ చట్నీ కూడా, నిలవ పచ్చడి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, చాలా బాగా వచ్చింది. మీరు అది కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి. అదిగో ధనియాల పొడి వేశాను. ఇంకా స్టవ్ కట్టేశాక అప్పుడు వేసుకోవాలి నిమ్మ రసం. ఇప్పుడే వేయకూడదు, బౌల్లోకి తీసేసుకున్నాక అప్పుడు వేసుకోండి.
నేను డివోషనల్గా కూడా వీడియోస్ పెడుతున్నాను. అది కొత్తిమీర వేశాను, అది మీకు ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రతి గురువారము ప్రతి సోమవారం కూడా అదిగో నిమ్మకాయ చెప్పాను కదా, ఆ నిమ్మకాయ ఇప్పుడు రసం వేస్తాను. ప్రతి గురువారం ప్రతి సోమవారం కూడా నేను డివోషనల్గా వీడియోస్ పెడుతున్నాను. తప్పకుండా చూడండి, చూసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా గబుక్కుని తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటే ఈజీగా అయిపోతుంది. అందరికీ ఉపయోగపడే కర్రీ అనమాట ఇది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి. అదిగో చూడండి, పౌడర్ పెట్టాను కదా లోన పొడి, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అదిగో నిమ్మరసం వేశాక బాగా కలుపుకోవాలన్నమాట. నేను చాలా మంచి మంచి వీడియోస్ పెట్టానండి, ఆకుకూరలతో చేసే వడలు అవి అట్లా అన్నీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.